ఫైనల్లీ మా న్యూ డెలివరీ వీడియోస్ ఏది కూడా ఎక్కడ కూడా ఫుల్గా పెట్టలేదు. దీనికి ఇప్పుడు మనం పీపీఎఫ్ చేయడానికి తీసుకెళ్తున్నాం అనమాట. పెయింట్ పాడవకుండా ఎట్లాంటి ఇష్యూస్ రాకుండా ఒక 8 years వరకు వారంటీతో పాటు తీసుకున్నాను అనమాట. కంగ్రాచులేషన్స్ ఫర్ మీ, సెల్ఫ్ గిఫ్ట్ బై మీ అండ్ మై వైఫ్. సో నేను ఇప్పటి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేసినా ఇండియాలో ఎంత దూరం వెళ్ళినా ఈ కార్లోనే వెళ్తాను. వ్లాగ్స్ అన్నీ కూడా దీని మీదనే వస్తాయి. పీపీఎఫ్ చేసిన తర్వాత అయితే కార్కి మంచి షైన్ వచ్చింది. అదైతే 100% క్లియర్. వాళ్ళు ఇచ్చిన లైక్ మహీంద్రా షోరూమ్ నుంచి డెలివరీ తీసుకున్నప్పుడు ఏదైతే కలర్ ఉందో దానికైతే ఇంకా ఎలివేట్ అయింది. కానీ చిన్న చిన్న ఫాల్ట్స్ అయితే నాకు కనపడ్డాయి వీళ్ళ దగ్గర, వెరీ మైనర్. కానీ అవి కూడా రెక్టిఫై చేసుకుంటే మంచి బడ్జెట్లో ద బెస్ట్ పీపీఎఫ్ చేసేవాళ్ళు డీటెయిలింగ్ వర్టెక్స్ అవ్వచ్చు. అసలు నేను బొలెరో నియో ఎందుకు చూస్ చేసుకున్నాను అండ్ మన ఇండియాలోనే కాంపాక్ట్ ఎస్యూవ్స్లో నా దృష్టిలో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాంపాక్ట్ ఎస్యూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ కాంపాక్ట్ ఎస్యూవీ బిగ్ సైజ్ సబ్ 4 మీటర్ ఎస్యూవీ కిందకు వస్తుంది. అయితే అందరికీ చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి, ఎందుకు ఎక్కువ స్పోర్ట్ అమ్మేసాడు, ఎందుకు బొలెరోని తీసుకున్నాడు అని చెప్పేసి. సో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తా. సో మొన్నటి వరకు అయితే ఐ యూస్ టు హ్యావ్ ఎక్కువ స్పోర్ట్ అనమాట, విచ్ ఈజ్ మై ఫైనెస్ట్ కార్ ఫర్ ట్రావెలింగ్. ఎంతంత లాంగ్ వెళ్ళిపోయాను ఆ కార్ మీద నేను. కానీ ఎందుకు సెల్ చేయాల్సి వచ్చిందంటే అది ఆల్మోస్ట్ 13 సంవత్సరాల క్రితం కార్ అది. సో చిన్న ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. అందుకని చెప్పేసి డైరెక్ట్ తక్కువ రేట్లో వచ్చిన అందాజ రేట్లో ఇచ్చేసినాం అనమాట స్పిన్నికి. ఆ తర్వాత ఇక్కడైతే హైలైట్ ర్యాలీ నడుస్తుంది. జై హనుమాన్, తార్లు, ఇన్నోవాలు, ఫార్చునర్లు, రే జై బజరంగ్ బలి. జై బజరంగ్ బలి. ర్యాలీ చేస్తున్నారు, సూపర్. ఓకే ఎనీవే మన టాపిక్లోకి వస్తే, బొలెరో నియో ఎందుకు చూస్ చేసుకున్నావు, ఇంకా మంచి కాంపాక్ట్ ఎస్యూవీస్ ఉన్నాయి కదా అని అడుగుతారు. యాక్చువల్లీ నాకు కావాల్సింది అయితే కాంపాక్ట్ ఎస్యూవీ, ఫుల్ సైజ్ ఎస్యూవీకి వెళ్ళాలనుకోవట్లేదు. ఇప్పుడైతే కాదు, ఫ్యూచర్లో తప్పకుండా కొంటా, బట్ నాట్ రైట్ నో. అయితే కాంపాక్ట్ ఎస్యూవీస్లో మనకి చాలా మోడల్స్ ఉన్నాయి కదా, లైక్ బ్రెజా ఉంది, ఆ తర్వాత క్రెటా ఉంది, తర్వాత టాటాలో కొత్త మంచి కార్స్ వచ్చినాయి, నెక్సాన్ ఉంది, సియారా ఉంది, హ్యారియర్ అగైన్ మళ్ళీ ఫుల్ సైజ్ ఎస్యూవీ అయిపోతుంది. అలా ఇంకా చాలా ఉన్నాయి మనకి. ఇంకా చెప్పాలంటే కియాలో సెల్టోస్ ఉంది, కొంచెం చిన్నగా కావాలంటే సోనెట్ ఉంది. ఇవన్నీ సిమిలర్ ప్రైస్ బ్రాకెట్లోనే వస్తున్నాయి. అయినా కూడా వై డిడ్ ఐ చూస్ బొలెరో నియో అంటే, నాకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే లాంగ్ ట్రావెల్ చేసే కారు, రగ్గెడ్, రఫ్ అండ్ టఫ్ ఉండాలి. సో అది నాకు ఇంకొక మోడల్ ఎందులో అనిపించింది అంటే, కొత్తగా వచ్చిన విటారా బ్రెజాలో మంచిగా ఉందన్నమాట. కానీ నాకు సుజుకీకి వెళ్ళాలని లేదు, ఏదైనా రఫ్ ఇట్లా చూడగానే రాగెడ్ బండి లెక్క కనపడాలన్నమాట. సో అదొకటి చూస్తే మనకి క్రెటా నచ్చింది, తర్వాత బొలెరో నియో నచ్చింది. నాకు ఈ రెండు నచ్చాయి. అండ్ మోర్ ఓవర్ నాకేంటంటే లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ కావాలి. ఆ తర్వాత ఎంత లాంగ్ వెళ్ళినా తట్టుకోవాలి బండి. అంటే ఈ ఇష్టం వచ్చినట్టు కొడతాం కదా మనం, రోడ్డు లేదు, ఆఫ్ రోడ్ లేదు, నీళ్లు లేదు, రాళ్ళు రప్పలు అన్నీ ఎక్కిచ్చేసే బండి కావాలనుకున్నా. అందులోనూ నాకు కావాల్సింది ఏంటంటే రేర్ వీల్ డ్రైవ్ ఆర్ 4 wheel డ్రైవ్ కావాలి. 4 wheel డ్రైవ్ అగైన్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, అంత కాస్ట్ పెట్టాలని నేను అనుకోలేదు. సో రేర్ వీల్ డ్రైవ్ ఇందులో ఉంది కాంపాక్ట్ ఎస్యూవీలో అంటే, ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇన్ కాంపాక్ట్ ఎస్యూవీస్ విచ్ హ్యాస్ అ రేర్ వీల్ డ్రైవ్ ఈజ్ బొలెరో నియో ఓన్లీ. సో దానికి మించిన ఇంకో కార్ లేదు, అందుకని చెప్పేసి అదొక రీజన్. ఇంకొకటి ఏంటి అంటే, నాకు యూనిక్గా ఉండాలి. రోడ్ మీద కనిపిస్తే ప్రతి 10 కార్లలో 5 కార్లు సుజుకి బ్రెజా ఉంటుంది, లేదంటే సెల్టోస్ ఉంటుంది, లేదంటే క్రెటా ఉంటుంది. ఇప్పుడు విండ్సర్లు బాగుంటున్నారు, కాకపోతే ఈవీ అనుకో, అది వేరే విషయం. కానీ నాకు ఏంటంటే యూనిక్ కార్ కావాలి, అందుకని చెప్పేసి ఐ చూస్ బొలెరో నియో. దీన్ని కూడా హైలైట్ మోడిఫై అయిపోయచ్చు బొలెరోని అని, దీన్ని అల్ట్రా మోడిఫికేషన్ చేద్దామనేసి ఈ కార్ తీసుకున్నాను నేను ఇప్పుడు. అయితే నా కార్ మోడల్ వచ్చేసి బొలెరో నియో N10 వేరియంట్ అనమాట. నాకు ఆన్ రోడ్ వచ్చేసరికి 13 lakhs పడింది కార్ ఇది. అది కాకుండా ఇంకొక రీజన్ బొలెరో నియో తీసుకోవడానికి ఏంటంటే, ప్రతి ఒక్క కాంపాక్ట్ ఎస్యూవీ మనకి 5 seater
అంతేనా 5 సీటర్ వస్తుంది. కానీ ఇందులో మాత్రం ఎక్స్ట్రా 2 సీట్స్ ఉన్నాయి అనమాట. మనకి బకెట్ సీట్స్ ఇస్తారు డిక్కీలా. సో అదొకటి హైలైట్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడన్నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎప్పుడన్నా సడన్గా ఫ్రెండ్స్ ఏమైనా కలిసి ఎక్కడికైనా ఇమ్మీడియట్ వెళ్ళిపోవాలి అనుకుంటే ఒక కార్లో 7 మంది కూర్చొని పోవాలంటే కంఫర్టబుల్గా కూర్చొని వెళ్ళిపోవచ్చు అనమాట బొలెరో నియోలో. అదే 5 సీట్స్లో మళ్ళీ 4 ఇంకొక 2 యాడ్ అయ్యి 7 మంది అయ్యి కొట్లాడుకునే కన్నా ఆ 7 సీటర్ ఉంటే బెనిఫిట్ అని చెప్పేసి ఆలోచించిన. ఒకవేళ బకెట్ సీట్స్ మీరు వాడుకోకపోయినా కూడా పెద్ద డిక్కీ అయితే వస్తుంది అనమాట మనకి. థార్ రాక్స్ కంటే పెద్ద డిక్కీ ఇది వెనక. సో అదొక రీజన్. లేదంటే నేను థార్ రాక్స్ కూడా కన్సిడర్ చేసిన. థార్ రాక్స్లో 4x2 వేరియంట్ ఉంది కదా, అది కూడా మనకి అప్రాక్స్ ఒక 16 lakhsలో వస్తుంది. ఇంకొక 3 lakhs పెడితే వచ్చేస్తుండే. కానీ థార్ రాక్స్ కూడా తీసుకోబోద్ది కాలేదు నాకు. ఎందుకంటే 4x2 అన్నా మళ్ళీ ఇందులో బ్యాక్ టు రేర్ వీల్ డ్రైవ్ అన్నా మనకు ఒకటే అయిపోతుంది కదా. సో ఇంత ఆలోచించేసి బొలెరో నియో తీసుకున్నా. అండ్ మరోవర్ హైదరాబాద్లో మనకి బొలెరో నియోస్ చాలా తక్కువ. సో నేను తీసుకుంటే కొంచెం యూనిక్గా ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని మాడిఫై చేపిస్తే నన్ను చూసి ఇంకో 10 మంది కొనొచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్లో తీసుకున్నా. సో నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానా లేదా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఎక్సలెంట్ నచ్చింది. ఇంటీరియర్ అయితే అదిరిపోయింది, నాకు మస్తు నచ్చింది ఇంటీరియర్. ఇది సేమ్ స్కార్పియో ఎన్లా ఉంది కదా, అదే ఇంటీరియర్ థీమ్ అనమాట యాజ్ ఇట్ ఈజ్. సో చాలా ప్రీమియం అయితే నాకు అనిపించింది కార్. ఇంకోటి ఏంటంటే ఈ పర్టికులర్ మోడల్ అంటే ఇప్పుడు వచ్చిన 2026 వేరియంట్లో ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డాంపింగ్ అని ఒకటి ఉందన్నమాట. అంటే మనకి సస్పెన్షన్కి ఎఫ్డిటి ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డాంపింగ్ ఎఫ్డిటి అని ఉంది. అదేంటంటే ఇప్పుడు నా సస్పెన్షన్ సడన్గా నీకు గుంటలలో పడ్డా కూడా కారు అంత బాడీ రోల్ అనిపించదు అనమాట. కంపేర్ టు ఇట్స్ ప్రీవియస్ మోడల్స్ బాడీ రోల్ అనేది చాలా తక్కువ ఉంది అని అంటున్నారు. అంటే నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఎంత పర్టికులర్గా, కానీ ఉంటే మంచిదే కదా అదొకటి. ఓకే, ఇక్కడ మంచి గుంటలు ఉన్నాయి. సో బాడీ రోల్ ఎట్లుంది, పర్లే మంచిగా స్మూత్గానే వెళ్ళిపోతుంది. అంటే పెద్ద కార్ మొత్తం షేక్ అయిపోయినట్టు అనిపించాలి. ఫార్చునర్ ఇన్నోవాలో అయినట్టు కొంచెం బెటరే, నీట్గా వెళ్ళిపోయింది. కానీ ఈ కార్లో కూర్చుంటే మాత్రం నేను అబ్జర్వ్ చేసిన కదా, సేమ్ ఫార్చునర్లో కూర్చున్న ఫీలింగ్ ఉంది. సేమ్ హైట్ ఫార్చునర్ పక్క నుంచి వెళ్ళిందంటే యాజ్ ఇట్ ఈజ్ అదే లెవెల్లో కూర్చుంటాం అనమాట మనం 13 లక్షల్లో. అండ్ 13 lakhsలో ఇంత పెద్ద కారు, ఇంత మంచి ఇంజన్ 1.5 లీటర్ 100 mHawk ఇంజన్తో పాటు వస్తుంది మనకి. ఇది అప్రాక్స్ 18 km/l మైలేజ్ కూడా ఇస్తుంది హైవే పైన. అండ్ సిటీలో అయితే 14-15 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి కదా, సో వై నాట్ గో ఫర్ ఇట్ అని చెప్పేసి తీసేసుకున్నా. సో చూసారా ఎలా ఉంది కార్ ఆఫ్టర్ PPF. సో PPF గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ పెడతాను మీకు. నేను ఎలా అనిపిస్తుంది కార్ చెప్పండి. నాకైతే దీన్ని చూస్తే మినీ డిఫెండర్ ఫీలింగ్ అయితే వస్తుంది.